ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి సంఘంలో మనము కొనసాగుతున్న మనము, దేవుని వాక్యంలో కొనసాగుతున్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినామో, పాపాలు ఒప్పుకున్నామో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణలో కొనసాగుతున్న మనము, సంఘంలో కొనసాగుతున్న మనము ఎరగవలసిన విషయం ఏంటంటే, దేవుడు తను పిలిచిన వారికి, అంటే తను ప్రేమించిన వారికి చేసే మేలు అది అపారమైనది, వర్ణించే శక్యము కానిది. ఏమంటే 28వ వచనంలో, ఇక్కడనే 8:28లో, దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైన వాళ్ళారా, మనం అనుకుంటాం మన జీవితాల్లో, నేను అనుకున్న జరగట్లేదు, నేను ఇట్లా అనుకున్నా, నేను గిది కోరుకున్నా, లేకుంటే గిదైతే బాగుండు అనుకున్నా అని చాలాసార్లు మనం మనసులో బాధపడుతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నా అంటే, మన జీవితంలో ఏది జరిగినా అది ముందుగా దేవుడు నిర్ణయించింది. మనమేం ఏదో మార్చేస్తాము, ఏదో ఉద్ధరిస్తాము, ఏదో నిలబెడతాము, ఏదో కడతామంటే ఏం చేయలేం. మనమంతా నిష్ప్రయోజకులం, ఏమాత్రము శక్తి లేని వారం, ఏమాత్రము అర్హత లేని వారం, యోగ్యత లేని వారం. చూడండి, మనం ఎట్లా అంటే ఖాళీ పాత్రలం, ఉట్టి కుండ లాంటి వారం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, తాను ప్రేమించి ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే మనము దేవుని చెంతకెళ్ళి మన పాపాలు ఒప్పుకున్నామో తన ఆత్మనిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ, ఇది చాలా శ్రేష్టమైన విషయం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చినాడు. మానవాళి పాపముల కొరకు సిలువలో మరణం పొంది తిరిగి మృత్యుంజయుడై లేచి ఆరోహణమైనాడు. పోయినప్పుడు నాడున్న అపోస్తలులకు చెప్పిన మాట, నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపి, అంటే ఎవరో కాదు, దేవుడే ఆత్మరూపిగా నీలో నాలో ఉండే మంచి లక్షణం ఇచ్చినాడు, మంచి అవకాశం, మంచి ఒక ఈవిని వరమును మనకిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఆత్మ ఏమంటున్నాడు, ఆత్మయు మన బలహీనతలను చూచి అంట. చూడండి, మనం ఎంత బలహీనులమో, ప్రతిదినం బలహీనతలే ఉన్నాయి మనకు. ప్రతిదినము మన చుట్టూ, ఎందుకంటే అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు కాదు కదా. క్రైస్తవులు ఉన్నంత మాత్రాన దేవుని వాక్య ప్రకారం జీవించేటోళ్ళు కాదు కదా. దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నామని చెప్పుకొని ఆత్మీయత లేని వారు చాలామంది ఉన్నారు. సంఘంలో సేవ చేస్తున్నారు, బోధ చేస్తున్నారు, స్వార్థ చేస్తున్నారు, మందిరాలు కడుతున్నారు, ఏమైనా చేస్తున్నారు. కానీ ఆత్మీయత ఈ బిల్డింగులు కట్టుకోడానికి కానీ, స్వార్థ చేసుకోడానికి కానీ, బోధ చేసుకోడానికి కానీ ఏం మాత్రం సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన గొప్ప ప్రసంగికుడు కాబట్టి ఆయన జీవితం బాగుంది అని అనుకోనికి లేదు. వాక్యం చెప్పేటోళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈ రోజులలో చాలామంది ప్రసంగాలు చేస్తారు, బిల్డింగ్లు కట్టవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కట్టారు, దేవుడు తోడుంటే ఎట్లా కట్టండి అని అనేటోళ్ళు ఉంటారు. కానీ దేవునికి వ్యతిరేకంగానే చాలామంది జీవిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో పరిశుద్ధాత్మను మనం కలిగిన వారమైనామా, ఆత్మను ఆర్పకుడి అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మను మనము ప్రతిదినము ప్రభువా నాతో ఉండు, నీ ఆత్మ చేత నడిపించు అని మనం ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ప్రార్థన నేర్పిస్తుంది. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు, అంటే మనం ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. అంటే దేవుని సంఘంలోనే ఇంత పరిచర్య చేసేవారే శరీరంగా కొనసాగుతున్న దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థనలో నమ్మకంగా, అంటే ఎప్పటికీ ప్రార్థనలో కొనసాగాలి. దాని ద్వారా దేవుని చిత్తము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో నెరవేర్చబడేది ఉంటుంది. అట్టి కృప ప్రభు మనకి ఇయ్యునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రములు. మేము నీ ఆత్మతో నడిపింపబడటకు, నీ ఆత్మ ద్వారా జీవించుటకు మా పతనాలు సరిచేసి నీ వాక్యమందు ముద్రించుమని, నీ ఆత్మచేత ముద్రించుమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.